ఈ మధ్యన వైసీపీ కుక్కలు పొగరు బట్టి అహంకారంతో మాకు 151 సీట్లు వచ్చిన అహంకారంతో కన్ను మిన్ను కానకుండా కళ్ళు పైకెక్కి పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక కారణ జన్మను పట్టుకొని నానా మాటలు మాట్లాడి ఆయన్ని పర్సనల్గా అన్నరాని మాటలని కుటుంబ సభ్యులను హింసించి ద్వేషించి చాలా అసభ్యంగా మాట్లాడించి ఆయన అసెంబ్లీ గేట్ తాకలేడు, సర్పంచ్ కాలేడు, ఏమీ కాలేడు, ఓడిన తీర్థం అసెంబ్లీ గేట్ తాకనివ్వమని ఛాలెంజ్ చేసిన వైసీపీ వాళ్ళకి ఇప్పుడు బుద్ధి వచ్చి ఉంటుంది, బుద్ధి వచ్చి తీరాలి. ఎందుకంటే ఆయన చెప్పాడు, జగన్ నిన్ను అధపాతాలను తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు. ఎందుకంటే ఆయన నీతి గలవాడు, నిజాయితీ గలవాడు, ఒక పద్ధతిగా ప్రజల్ని ప్రేమిస్తాడు, ఆ పద్ధతిగా కూడా ఆయన దేవుని ఆరాధిస్తాడు. అందుకని ఆయన ఏం మాట్లాడినా పైన తదాస్తు దేవతల నుండి ఆయన్ని తదాస్తు అని దీవిస్తారు. అందుకనే ఆయన జగన్ని పదపాత తొక్కుతా అన్నాడు, తొక్కాడు, 11 సీట్లకు పరిమితం చేశాడు. ఈవెన్ ప్రతిపక్ష హోదా రాకుండా కూడా భగవంతుడు చేశాడండి. ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి మహారాష్ట్రలో వచ్చిన ఆదరణ చూసి వీళ్ళకి పిచ్చెక్కుతుంది. ఏంటి పవన్ కళ్యాణ్ ఏంటి, అది ఒక తూగోజీ కాదు, ఒక పాగోజీ కాదు. అంటే వీళ్ళందరికీ ఏంటంటే తూగోజీ పాగోజీలో కాపులు ఉంటారు, కాపులే పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తారు, మిగతా ఎక్కడ అంత సపోర్ట్ లేదని ఒక నీచమైన సంస్కృతి, నీచమైన భావనలో ఉన్నారు వైసీపీ వాళ్ళని. వాళ్ళందరికీ బుద్ధి చెప్పేటట్టు వాళ్ళే కాదు, ఎవరైనా ఫీల్ అవ్వచ్చు అట్లా. కులంతో పెట్టుకుని ఆయన ఎప్పుడు కులాన్ని వెనకబెట్టి రాలే, కులాన్ని పక్కనే పెట్టాడు ఆయన. కానీ కులస్తులు మాత్రం ఆయన్ని ద్వేషించారు. ద్వేషించినా కూడా ఆయనకేం పట్టించుకోలే. ఆయన నేను చెప్పింది చేస్తాను, చేసుకుంటూ వెళ్ళిపోతాను, నా పద్ధతి ఇది, నా పద్ధతి ప్రకారం వెళ్తాను వెళ్ళాడు ఆయన. ఏ కులాన్ని పెట్టుకోవాలా, ప్రతి కులం నా కులం అనుకున్నాడు, ప్రతి మతం నా మతం అనుకున్నాడు. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళు ఈ రోజున పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో సాధన చూసి కంగు తిన్నారు. ఎంత తప్పు చేశాం పవన్ కళ్యాణ్ గారిని జోలికి వచ్చని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఫీల్ అవుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళ టీం, వాళ్ళ నేతలందరూ కూడా ఫీల్ అవుతున్నారండి. ఎందుకంటే ఆయనకి అది తూర్పుగోదావరి జిల్లా కాదు, పశ్చిమ గోదావరి జిల్లా కాదు, విశాఖపట్నం కాదు, కృష్ణా కాదు, ఉత్తరాంధ్ర కాదు, మహారాష్ట్రలో కూడా అటు ఆయన అభిమానులు కావచ్చు, సనాతన ధర్మం పట్ల, హిందూ మతం పట్ల పవన్ కళ్యాణ్ గారికి ఉన్న నిబద్ధత చూసి మహారాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పట్టారండి. అసలు ఆ ర్యాలీలో రాత్రి లేదు పగలు లేదండి స్వామికి అనకూడగా పైనుంచి మిద్దెల మించి, మేడల మించి, ఆకాశ హర్మాల మించి కూడా ఆయన మీద పూలు జల్లుతూ ఆహ్వానం పలికారండి. చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లాలో మనం వారాహయాత్ర చూసాం, ఆ యొక్క సందడి, అంత సందడి వచ్చింది. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కంగు తిన్నారు. ఇదేంటి పవన్ కళ్యాణ్ వచ్చి ఇంత మాకు దెబ్బ వేసేసేట్టున్నాడు అని అనుకున్నాం. ఖచ్చితంగా మహాగఠబంధనం దెబ్బ తినబోతుంది, ఎన్డీఏ కూటమి గెలవబోతుంది. పవన్ కళ్యాణ్ గారే దానికి కారకులని నేను ఈ వీడియో ముఖ్యంగా తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా కూటమిని గెలిపిస్తారు, కూటమి గెలిపించి తీరుతారని మీకు తెలియజేస్తాను. ఎందుకంటే ఆయన తిరుపతిలో సనాతన ధర్మం గురించి డిక్లరేషన్ ఇచ్చిన రోజునే, ఆ తర్వాత జరిగిన హర్యానా ఎన్నికల్లోనే ఆ యొక్క రిజల్ట్ కనిపించింది. ఎందుకంటే అప్పటిదాకా హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుంది వచ్చిన కూడా 0.9% ఓట్లు భారతీయ జనతా పార్టీ ఎక్కువ వచ్చి, భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారాన్ని పంచుకొని, అధికారానికి పొంది అధికారాన్ని ఫార్మ్ చేసిన అది గొప్పతనం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అంత గొప్పగా మాట్లాడారు, సనాతన బోర్డు పెట్టాలన్నారు. దాని గురించి ఆయన కట్టుబడిన విధానము ప్రజలకు నచ్చింది. భారతదేశంలో ప్రజలందరూ మెచ్చుకున్నారండి. ఆయన ఒక్కటే కోరుకుంటారండి, ఎక్కడ ఉన్నా కూడా ప్రతి భారతీయుడు బాగుండాలి, వాళ్ళు సుఖంగా ఉండాలి, వాళ్ళకి ఉద్యోగాలు కావాలి, ఉపాధి కావాలి, వాళ్ళు ప్రశాంతంగా జీవించాలి, లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి, ప్రతి ఆడబిడ్డ కూడా అర్ధరాత్రి నడిచెళ్ళాలని ఒక ప్రగాఢమైన ఆకాంక్షతో ఉన్న గొప్ప మానవతావాది. ఆయనంత గొప్పవాడో
ఆయన కాలం చూడండి. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటానండి. ఆయన అంత గొప్పవాడు కనుకే నేను అంత అభిమానిస్తా ఆయన్ని. వయసులో పెద్దవాడినైనా నేను ఆయన అభిమాని. ఎందుకంటే ఆయన మాట తీరు, మాట మీద కట్టుబడే విధానం ఈ ఈ దౌర్భాగ్యులకి ఏం తెలుస్తదండి? ఈ యొక్క పేటీఎం వాళ్ళకేం తెలుస్తది పవన్ కళ్యాణ్ గొప్పతనం? మహారాష్ట్ర ప్రజలు గుర్తించారు. అందరూ అనుకున్నారు ఏదో తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ అనుకున్నారు. ఆంధ్ర ఈ మించిపోయి మహారాష్ట్రలో ఆయనకి బ్రహ్మరథం పడుతున్నారు. ఇది ఖచ్చితంగా ఈ యొక్క ఎన్‌డీఏకి మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప నాయకుడయ్యాడు. భారతదేశానికి ఒక గొప్ప నాయకుడు దొరికాడని భారతీయ జనతా పార్టీ వాళ్ళు భావిస్తున్నారు. హిందూ మతం వాళ్ళు భావిస్తున్నారు. సనాతన ధర్మం అంటే అభిమానం వాళ్ళు భావిస్తున్నారని మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఎవ్వరైనా సరే, ఎప్పుడైనా సరే మాట కట్టుబడే నాయకుడు ఉన్నాడంటే పవన్ కళ్యాణ్ గారని మీకు అందరికీ తెలియజేస్తూ, ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అనాలంటే భయపడాలి. ఎందుకంటే ఆయన స్థాయి మారిపోయింది. ఆయన అంత గొప్ప వ్యక్తి అయిపోయి భారతదేశ స్థాయికి పెరిగిపోయాడు గనుక ఈ పేటీఎం వాళ్ళకి తెలుసుకోమని కోరుకుంటూ, వేడుకుంటూ జై జనసేన, జై హింద్.